మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పడుతున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వారు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ వీడియో చేయటం జరుగుతా ఉంది. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ కమిటీలు సరైన సమయంలో నియమించకపోవటం, జీతాలు పెంపుదల అనే దానికి ఏదైతే మరి నిబద్ధతతో కూడిన ప్రామాణిక కాలం ఉందో ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వాలు మరి ఆలస్యం చేయటం, ఇవన్నీ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలుగా కనపడతా ఉన్నాయి. ఒకవేళ పీఆర్సీ కమిటీ ఆలస్యమైతే రెగ్యులర్ ఉద్యోగులకి ఐఆర్ ఇస్తారు. ఒకవేళ ఐఆర్ ప్రకటించడం కూడా ఆలస్యమైన తర్వాత ప్రకటించిన తర్వాత అయినా కూడా ఆ వెనక కాలానికి కూడా దాన్ని వర్తింపజేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వటం, ఆ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాలను ఒప్పించడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంది. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి అటువంటి అవకాశం ఉండదు. పీఆర్సీ కమిటీ పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత ఎంతో కొంత జీతం పెంచడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే గత పీఆర్సీలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయంగా ఎక్కడా కూడా మరి జీతాలు పెంపుదల అనేది జరగలేదు. అదంతా కూడా అసంబద్ధంగా జరిగింది. ఒక్కొక్కళ్ళకి 2,000, 3,000 ఏదో ప్రభుత్వాలు దయాదాక్షిణ్యం వేసినట్లుగా గత పీఆర్సీలో కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ వచ్చారు. అంతకు మునుపున్న సాంప్రదాయానికి పూర్తిగా పాత్ర వేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదల విషయంలో 3,000, 2,000 పెంచడం అనే ఒక కొత్త సాంప్రదాయానికి గత పీఆర్సీలో అప్పటి ప్రభుత్వం తెరదీయటం జరిగింది. పోనీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత అయినా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి దానికి అనుగుణంగా కొన్ని చర్యలు చేపడతారన్న ఆశ అయితే చాలా మరి మంది ఉద్యోగుల్లో కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి పీఆర్సీ ప్రకటించిన నాటికి ఇప్పటికీ, జీతాలు పెంచిన నాటికి ఇప్పటికీ సమాజంలో ఉన్న ధరల వ్యత్యాసాలను కనుక మనం పరిశీలించినట్లయితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనపడతా ఉంది. ఒక ఆయిల్ ప్యాకెట్ మీద సుమారు 50 నుంచి 60 రూపాయలు పెరిగిపోయింది. ఇంటద్దెలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాలను అతలాకుతలం చేసే అంశాలుగా కనపడతా ఉంది. అయినా కూడా ఏదో అరాకొర జీతానికి ఎందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఏదో ఒక నాటికి పర్మనెంట్ అవుతాయి అన్న ఆశ, లేకపోతే ఏదో ఒక నాటికి జీతం పెరుగుతుందన్న ఆశ. ఈ రెండింటితోనే వారి యొక్క జీవితాలన్నీ కూడా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో చాలామంది వెల్లదీస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ కూడా కాంట్రాక్ట్లోనే అయ్యే పరిస్థితి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద దయాదాక్షిణ్యం చూపించాల్సిన అవసరం ఉంది. మధ్యకాలంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ ఇస్తామని చెప్పి 2023 నుంచి జరుగుతున్న ప్రక్రియకి 2026 జనవరిలో ఎట్లొకట్ల బ్రేక్ వేశారు. మొత్తానికి ఏదో అనుకూలంగా నిర్ణయం చేశారులే అనుకుంటే అది కూడా కొంతమందికే వర్తిస్తుందని వక్ర భాష్యాలు చెప్పారు. మరి పాత జీవోల ప్రకారం వచ్చిన వారికి వర్తిస్తుందని వక్ర భాష్యం చెప్పారు. ఒకే ఉద్యోగం చేసేవారికి 2 జీతాలే. ఒక కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఆయనేమో ఎక్కువ జీతం తీసుకుంటా ఉన్నాడు, ఒక ఆయన తక్కువ జీతం తీసుకుంటా ఉన్నాడు. ఇద్దరు చేసే పని ఒకటైనప్పుడు ఈ జీతాల పెంపుదలలో వ్యత్యాసాలు ఏంది? ప్రభుత్వాలు ఆ రకంగా కనుక మరి చూపించినట్లయితే ఖచ్చితంగా అది పక్షపాతమే అవుతుంది కదా. కాబట్టి ఈనాటికైనా ప్రభుత్వాలు కొంత మానవతా దృక్పథంతో మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అది ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం దృష్టికి మరి వారి యొక్క సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నమని భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ అనేవి మరి నిర్వహించడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా అదే కనపడతా. దానివల్ల పరోక్షంగా ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఈరోజు చాలామంది సెక్రటరియట్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి చాలా కీలకమైన విభాగాల్లో ఉండి చాలా కీలకమైన సమాచారాన్ని మరి బయటికి చేరవేస్తున్న పరిస్థితి గురించి మధ్యకాలంలో పత్రికల్లో కూడా పతాక స్థాయిలో వచ్చిన వార్తలు చదవటం జరిగింది. దానివల్ల ఎవరికి నష్టం? ప్రభుత్వాలకే నష్టం. కాబట్టి మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి కూడా సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పరిస్థితి కనపడతాం. ఎందుకు ఈ రకమైన
మరి పరిస్థితి అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసే మరి ఉత్తర్వులు లేవని అంటారు. ప్రభుత్వాలు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది. ప్రభుత్వాలు దలుచుకుంటే ఉత్తర్వైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కడో చోట ఉద్యోగం వచ్చింది, బతుకు జీవుడా అంటూ మరి ఇంటికి దూరంగా వెళ్ళి జాయిన్ అయ్యే పరిస్థితి కనపడదు. ఆ తర్వాత ఎప్పటికొకప్పుడు ట్రాన్స్ఫర్ కాకపోద్దారంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళైనా కూడా ఒకే చోట మరి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, తర్వాత కుటుంబాలకి దూరంగా సుమారు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం మరి మానవతా దృక్పథంతో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అపారమైన అనుభవం ఉంది. ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు లేదా ఆర్థిక శాఖ మంత్రి వారికి కూడా చాలా అనుభవం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో అన్ని రకాల పరిస్థితులను గమనించిన వాళ్ళు కాబట్టి ఈ చిన్న జీవితాల మరి చిరు గోడుని అర్థం చేసుకొని ఈనాటి ఇప్పటికైనా జీతాల పెంపు విషయం కానీ, తర్వాత ట్రాన్స్ఫర్స్ విషయం కానీ, ఈ రెగ్యులైజేషన్ విషయంలో కూడా కొంత ఉదారత చూపిస్తారన్న ఆశతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి విషయాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.